ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిఎడ్ గురించి చెప్తా సార్. Yeah, I had completed 2013 I had completed my BEd. B.Ed. I had completed my అంటే ఓన్లీ 2013 ఒకటే చెప్పిన ఎండింగ్. yeah. కానీ ఇక్కడ బీన్ వచ్చేటప్పుడు ఐ హ్యాడ్ బీన్ అనేది మాత్రం 2 years పీరియడ్ సమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ టూ టైమింగ్స్ చెప్పడం జరుగుతుంది. అందుకని ఇక్కడ బీన్ అనేది ఖచ్చితంగా మనం అంటే దాని డిఫరెన్స్ ని తెలుసుకోవచ్చు. I had been completing my B.Ed. 2013 అది 2013 to 14. Yeah, 2013 to 14 ఇలా అన్నమాట. Yes, This is the clarity, ma'am. Yeah, thank you, Badrirav sir, for adding. thanks. Okay, ma'am. Any doubt? Any doubt about today's session? No, sir. Yeah, full clarity, full clarity. Badrirav sir, బాగా క్లారిటీ ఇచ్చారు. Yeah. అసలు ఆ క్లారిటీ నాకు కూడా స్టక్ అవ్వలేదు. అసలు ఎలా చెప్పాలి అనుకుంటున్నా కానీ నాకు స్టక్ అవ్వలేదు. మేము అంటే మీద ప్రశ్న వేస్తున్నాం కదా సార్, మీరు కూడా నేను ఆ ప్రశ్నకి ఆలోచిస్తున్నాను తప్ప దీని క్లారిటీ ఎలా ఇద్దామని ఆలోచించలే నేను. ఓకే, ఇది సింపుల్ క్లారిటీ సార్. అసలు సూపర్ క్లారిటీ వచ్చింది అందరికి. నేను ఇది అయిపోయినా, ఎగ్జిట్ అయిపోయినా సార్. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, అదే మిస్ అయ్యాను. ఓకే, ఎగ్జిట్ అయిపోయాను సార్. నేను కూడా ఇప్పుడే వచ్చింది, ఎగ్జిట్ కాలేదు, సిగ్నల్స్ ఉండట్లేదు, ఇబ్బంది అవుతుంది ఈ రోజు. మీకు బాద్రాస చెప్పింది అర్థమైంది. ఓకే, బాజీరావు సార్ మా కోసం ఇంకొకసారి. ఏం లేదు, నాకు కూడా థాట్ వచ్చింది. అంటే ఎండ్ పీరియడ్ చెప్తాం మేడం. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై బీఈడి 2013 ఓన్లీ ఎండ్ పీరియడ్. అయితే ఇక్కడ హ్యాడ్ బీన్ వచ్చినప్పుడు మాత్రం దానికి పీరియడ్ చెప్తాం మేడం. 2 years లేకపోతే స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ టు ఎండింగ్ టైం. ఇవి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఇది డిఫరెన్స్ మనం గమనిస్తే పర్ఫెక్ట్ గా మనం చెప్పచ్చు. I had been completed my BEd 2013 to 2014 ఇలా చెప్తే had been అని క్లియర్ గా చెప్పొచ్చు. yes థాంక్యూ మేడం. ఓకే సార్, నేను అదే సార్. ఓకే బాగుంది. యా, అరుణ మ్యామ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అంటే మీరు ఎనీ డౌట్? సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? యా, నమస్తే సార్. He had been teaching primary level since 18 years. Yes sir, since 18 years. since 18 years అని వాడొద్దు. చెప్పండి సార్. since వాడకండి. Sir, he had been playing for a long time. He had been playing for a long time. Had he been playing for a long time? Okay. He had not been playing for a long time. Okay. Had he not been playing for a long time? Okay, good sir. Very nice. ఈ సిన్స్ దగ్గర ఏం రావాలి సార్? యాక్చువల్లీ సిన్స్ అనేది మనము ఎక్కువ వాడేది ఓన్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే, ఇక్కడ సిన్స్ వాడాం. అయితే he had been teaching primary level 18 years అంటే ఏం చెప్పాలి సార్ ఇక్కడ? 18 years అంటే చెప్పి వదిలేసాడా? ఫర్ సార్? ఫర్ వాడండి. అంటే 18 years తర్వాత చెప్పలేదా మళ్ళీ? చెప్పలేదు. he had been teaching primary level. He had been teaching primary level for 18 years. 18 years. Okay, thank you sir. Yes. Okay sir. Yeah. Thank you sir. I am Saturday class absent ఉన్నాను సార్ నేను. ఓకే, సాటర్డే క్లాస్ కంటే ఈ రోజు క్లాసే మీకు క్లారిటీ వచ్చింది సార్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గాని ఆ రోజు ఇంట్లో వ్యక్తిగత పనుల వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను సార్. ఓకే. Yeah, next. Who will say the example? Be ready with an example. Sir, ready? Say sir. Yeah, Anuradha madam, ready. I had been living
Karimnagar for 6 years. Okay. Is it right? I'm getting resound. Just a minute. Sir, am I audible? Ma'am, you can unmute now. Remain all of you mute yourself. Sir, I had been living Karimnagar for 6 years. Okay. Had I been living Karimnagar for 6 years. Okay. I had not been living Karimnagar for 6 years. Had not I been living Karimnagar for 6 years. Yeah. Good, ma'am. Very nice. Nice example. Next. Thank you. Yes. Next. Ramasri ma'am, go ahead. Ma'am, unmute. I had been working in B.Ed college for 5 years. Okay. Had I been working in B.Ed college for 2 years, for 5 years. Had I not been working in B.Ed college for 5 years. Had I been working in B.Ed college for 5 years. Okay. My suggestion and correction of everyone, instead of using for, it's better to mention the time, because they may confuse here. For is correct. I'm not saying it's wrong, but instead of using for, we can say the time from 5 years experience. So when you started working, okay, from 2015 to 2012 to 17. whatever it, just 2012 to 17. Oh, yeah, because they may know that, okay, at least if they did not understand your phrase, they try, they get to know your experience. Okay, it was in the past. Yes, sir. We should communicate with the people to make them understand, not to make them complicate. Okay. ఎదుటి వ్యక్తులకు అర్థం అవ్వాలంటే అర్థమయ్యే విధంగా, ఒకవేళ లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఓకే ఆ ఇయర్స్ బట్టి ఇది పాస్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, యా, we are not going to say how much we know. We are going to communicate with the people what they have to know from us. Yeah. Yes, sir. Thank you, ma'am. Just it's a correction, not grammatical mistake, just a correction and suggestion to you, every one of you. Okay, sir. Thank you. Your example is very nice. Next. Krishna Reddy sir, ready? Krishna Reddy sir. Okay. Next. Neeladevi ma'am. Hello. I forgot to ask who is admin, who joined with the name of admin. Please yourself. Okay, he's not responding. Neeladevi ma'am, ready? Sir, I had been working in primary school 1997 to 2005. Good. I had I not been working in primary school 1997 to 2005. I had not been working to primary school 1997 to 2005. Had not I been working, sir? Had not I been working in primary school 1997 to 2005? Very nice example, ma'am. Yeah. Next. Dharmaraj sir. Audio now unmuted. Sir, I am Krishna Reddy. Am I audible? Yes sir, clear.
Happy evening, sir. Dharmala sir, just a minute. Let Krishna Reddy sir complete. Let him complete his example. Okay. I had been learning computer class from 6 months. Okay. Had I? Is it continue now? Is it continue now? No, sir. Okay. Had I learning? Had I been learning my computer class from 6 years? I had not learning. I had been not learning computer class from 6 years, from 6 months. Had not I learning? Been learning. Had not I been learning? Had not I been learning in my computer class from 6 months? Yes. Yes. Okay, sir. Yeah. Right, sir. Good. Okay, sir. Thank you. Good example from you. Next, Dharma. Okay. Happy evening, sir. Happy evening, sir. I had been completed my. Dharmala sir, unmute yourself. I had been completed my D.Ed. Sir, we are getting reason from you. Sound వస్తుంది. I had been completed my D.Ed. Sound వస్తలేదా సార్? రీసౌండ్ వస్తుంది సార్. రీసౌండ్ బహిరంగ సభలో మాట్లాడినట్టు వస్తుంది. అధ్యక్ష అన్నట్టు వస్తుంది. టూ డివైజెస్ నుండి వచ్చారేమో సార్, ఒకటి మ్యూట్ చేసుకోండి. రెండింటిలో ఉన్నారు సార్. యా, మేబీ అడ్మిన్ అంటే సారే కావచ్చు. ఎస్ మేబీ. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్. రీసౌండ్ వస్తున్నా సార్? సార్ మీరు టూ డివైస్ లో ఉన్నారా? ఓ అవును సార్. ఎస్. మళ్ళీ ఒక దాంట్లో జస్ట్ మూవ్, ఒక దాంట్లో మ్యూట్ అన్న చేసేసేయండి కంప్లీట్ గా, లేదంటే ఒక దాని నుంచి లీవ్ అవ్వండి. మ్యూట్ లో పెట్టండి కంప్లీట్ గా, లేకపోతే ఒక దాన్ని మ్యూట్ లో పెట్టండి కంప్లీట్ గా. హలో. యా క్లియర్. క్లియరా సార్? యా క్లియర్. I had been audible, sir? యా ఆడేబుల్ సార్, క్లియర్. I had been completed my D.Ed for 2014 to 2016 years. Ante from 2014 to 2016. Yes. Had I been completed my D.Ed from 2014 to 2016. Okay. I had not been completed my D.Ed from 2014 to 2016. Okay. Had not I been completed my D.Ed 2014 to 2016. Yes sir, very nice. Next, Kishalam. Happy evening, sir. Happy evening. I had been played cricket 2018 to 2019. Okay, sir. Yes, okay. I had not been played cricket 2018 to 2019.
had I been played cricket 2017 to 2019. Okay. Hadn't been to played cricket 2018 to 2019. Okay. Hadn't I played cricket to 2017 to 2019. Okay. Just say confidently, whatever you are going to say that confidently. You are stuck somewhere to say, oh, so it clearly shows you are not confident. మీరు చెప్పే ఎగ్జాంపుల్ రైట్ అయినా మీరు చెప్పే విధానంలో కాన్ఫిడెంట్ లేదని తెలిసిపోతుంది అనమాట. సో ఎదుటి అంటే మనం చెప్పేది తప్పైనా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఓకే, దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్. యా, నెక్స్ట్. Okay, sir. Okay, thank you, sir. Another ma'am, did I give a chance to you? Done, I think so. Sir, I completed, sir. Yes, you have completed. I have said, yes, I have completed. Next, anybody else? Sir. Badra sir. Okay, sir. Yeah. I had been teaching 9 a.m. to 4 p.m. Okay. Had I been teaching 9 a.m. to 4 p.m. I had not been teaching 9 a.m. to 4 p.m. Had not I been teaching 9 a.m. to 4 p.m. Okay, it's okay, but here teaching is common, it's a regular. You're not teaching now. సార్ అంటే నా టీచింగ్ అనేది మార్నింగ్ 9 to 4 o'clock వరకు ఎండ్ అవుతుంది అనే ఉద్దేశంతో అట్లా చెప్పాను సార్. కరెక్టా రాంగా చెప్పండి సార్. మీ ఉద్దేశం కరెక్టే, కానీ ఈ టెన్స్ కరెక్ట్ కాదు. అలా చెప్పడానికి మనం ఎలా అంటే గతంలో కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు, కానీ ఇక్కడ మీ టీచింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. దానికి స్టాప్ లేదు కదా. మీరు రేపైనా టీచింగ్ చేస్తారు, ఎల్లుండి అయినా సరే టీచింగ్ చేస్తారు. యు ఆర్ ఇన్ టీచింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఈ రోజుకు చూసిన సార్, ఈ రోజుకు మార్నింగ్ టు 4 o'clock కంప్లీట్ అయిపోయింది అని ఆ ఉద్దేశంతో చెప్పాను. మరి అట్లా చెప్పొచ్చా అంటే గ్రామటికల్లీ రైట్, గ్రామటికల్లీ, బట్ సైన్స్ ప్రకారం ఆలోచిస్తే రాంగ్. ఎలా అంటే మీరు రోజు టీచింగ్ చేస్తారు కాబట్టి ఇది రెగ్యులర్ కిందకి వస్తుంది, రొటీన్ కిందకి వస్తుంది, బట్ గ్రామటికల్లీ కరెక్ట్. ఎస్. దాన్ని ఎలా చెప్పాలి సార్, ఒకసారి చెప్పండి. అంటే ఈ రోజు నా క్లాస్ అయిపోయిందన్న, ఇలా మీ సెంటెన్స్ చెప్పండి. ఇప్పుడు నేను మార్నింగ్ నుండి అంటే 9 o'clock నుండి 4 o'clock వరకు నేను టీచ్ చేశాను అంటే ఎండ్ అయిపోయింది. దీన్ని ఎలా చెప్పాలా? సింపుల్ గా పాస్ పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. I had taught 9 AM to 4 PM. I had అంటే హ్యాడ్ అంటే పర్ఫెక్ట్ లో చెప్పాలంటే ఓన్లీ ఎండింగ్ టైం చెప్పాలి కదా సార్. 4 o'clock I had completed అని చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు, కానీ మనం అక్కడ కంటిన్యూస్ లో చెప్పట్లేదు కదా. అక్కడ కంటిన్యూటీ ఉంది అంటేనే అది వాడతాం లాస్ట్ టెన్స్ ని, లేదంటే మనం పర్ఫెక్ట్ గా చెప్పేస్తాం. లేదు అంతకంటే ఇక నేను టీచింగ్ చేశానని చెప్పడానికంటే సింపుల్ పాస్ వాడేస్తాం. I had taught, I taught, not I had taught also. I taught. నేను చెప్పాను, నేను బోధించాను. I taught. నేను అప్పుడే బోధించేశాను. I had taught. నేను అప్పటి నుంచి అప్పటి వరకు బోధించాను. I had been teaching. ఇలా వస్తుంది అనమాట. ఓకే సార్, వెరీ నైస్ సార్. నెక్స్ట్. ఓకే. else, if I forget anybody, just raise your hand. I hope I asked to everyone. Anybody else? Okay, any questions regarding these two tenses? ఈ రోజు నేర్చుకున్న టెన్స్ లో ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే you can ask, or you can ask whatever you have doubts in English.